ఒకటవ అధ్యాయం 4వ శ్లోకం. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమయుధి యుయోధాన విరట్చ ద్రుపదచ్చ మహారథం. ఇక్కడ యుద్ధంలో భీముడు అర్జునుడితో సమానమైన గొప్ప వీరులు ఉన్నారు. యుయోధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు. అసలేం జరుగుతుంది? దుర్యోధను తన గురువైన ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు. దుర్యోధను పాండవ సేనలో ఉన్న ప్రతి ఒక్క యోధుని లెక్క పెడుతున్నాడు. కానీ దుర్యోధనుడు తన సేన బలాన్ని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇది సహజంగా ధైర్యం ఉన్నవాడి లక్షణం అయితే కాదు. ఇది లోపల భయం ఉన్న వ్యక్తి లక్షణం. దుర్యోధనుడికి తెలుసు ఈ యోధులందరూ ధర్మం వైపే ఉన్నారని. ధర్మం ఉన్న చోట శక్తి సహజంగా ఉంటుంది. అందుకే దుర్యోధనుడు పాండవుల బలాన్ని పెద్దగా చూపించి గురువులో కూడా అనిశ్చితిని కలిగించాలనుకుంటున్నాడు. ఇది ఒక మానిపులేషన్ టెక్నిక్. భయం ఉన్నవాడు తన భయాన్ని మాటలతో పంచుకుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం రాము, నా ఎదుటి వ్యక్తికి 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతను చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, అతను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నువ్వు నీ స్కిల్స్ గురించి మాట్లాడకుండా ఎదుటి వారి స్కిల్స్ గురించి మాట్లాడడం, అదే ఇప్పుడు దుర్యోధనుడు చేస్తుంది. నీదే ఇక్కడ చెప్పే పాఠం. నీ దృష్టి నీ పని మీద ఉంటే ఇతరుల బలం నేను కదలించదు. నీ దృష్టి ఇతరుల మీద ఉంటే నీలో ఉన్న శక్తి నెమ్మదిగా కరిగిపోతుంది. ఎదుటివారి బలం గురించి కాదు, మనం ఏం చేయగలమన్నది నమ్మాలి. ఓం నమ శివాయ. ఈ శ్లోకంలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. అది తప్పేమిటి అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి.